తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని క్రాస్ రోడ్డు నుంచి పాలకేంద్రం సెంటర్ వరకు సిఐ రమణ ఆధ్వర్యంలో విద్యార్థులు కూటమి నాయకులతో కలిసి 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారతదేశ చిత్రపటాన్ని రూపొందించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన సేవలు ఎప్పటికీ మరవలేనివని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని, 2K రన్ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు, బాలాయపల్లి ఎస్ఐ గోపి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, టీడీపీ సీనియర్ నాయకులు దొంత వెంకట మునిరత్నం, పులుకోలు రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ సమగ్రతకి అలాగే యూనిటీకి అందరూ కూడా యూనిటీతోని ఉండాలని చెప్పేసి ఒక సందేశంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏక్తా దివస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు 2K రన్ని ఏర్పాటు చేశాము. 2K రన్ వల్ల మానసిక శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిమానము, అలాగే వాళ్ళతోని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి, ఒక యూనిటీగా ఉండటానికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి మన దేశ స్వాతంత్రం రావడంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయ సాధనాలు అనేది ఇది చాలా సంతోషదాయకం, హర్షణీయం. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఎంతోమంది అందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కేడర్ కూడా ఒకటైపోయి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన దేశ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర వహించారు. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసి దేశంలో 563 సంస్థానాలు ఏటిగాటికి ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చే నాటికి అందులో 560 సంస్థానాలు అంటే ఇప్పుడు అంతకుముందు హైదరాబాద్ చూస్తున్నారు అనుకునే అదొక సంస్థానం, అట్లా 563 ఉన్నాయి భారతదేశం. అంటే అక్కడక్కడ ఇచ్చినగా ఓన్లీ 11 రాష్ట్రాలే ఉన్నాయి మొత్తం భారతదేశం, ప్లస్ 563 సంస్థానాలు ఉన్నాయి. వీటన్నిటినీ భారతదేశంలో విలీనం చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ద్వారా అందరికీ విలీనం చేసి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అంటే యూనిట్ ఇంటిగ్రేట్ చేశాడు భారతదేశాన్ని. అందుకని భారతదేశ ఉక్కు మనిషి అనేటువంటి బిరుదు ఆయనకు వచ్చింది. దాన్ని పురస్కరించుకునే 2015లో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆయనకి చిహ్నంగా నిర్మించారు. ఆయన కనుక ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే ఐరోపా లాగా చిన్న దేశాలుగా భారతదేశం విడిపోయి ఉండేది. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం సంస్థానాలని విలీనం చేయబట్టే ఈరోజు మనం భారతదేశం ఐక్య భారతంగా ఉన్నాము. సో మొత్తం క్రెడిట్ అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే చెందుతుంది. అందుకే ఆయన జన్మదినాన్ని మనం సమైక్యతా దినం, యూనిటీ డేగా మనం జరుపుకుంటున్నాము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి మన నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొని భారతదేశ చిత్రపటాన్ని మీరందరూ చూసుంటారు. ఆ చిత్రపటాన్ని రూపొందించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్ఐ గారు చెప్పిన 547 రాజ్యాలుగా అంటే స్వతంత్ర రాజ్యాలుగా భారతదేశం విచ్ఛిన్నంగా ఉండింది. దాన్నంతా ఏకీకృతం చేసి ఒక భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్
ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.